నారాయణ గారు, కార్తికేయ పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఈ సంకీర్తన తాళ్లపాక చిన తిరుమలాచార్యుల వారు రచించినటువంటిది. నాయికా నాయకుల యొక్క సరస సంభాషణ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సంకీర్తనను రచిస్తూ ఉన్నటువంటి చిన తిరుమలాచార్యుల వారే తనను తాను నాయికగా భావించుకున్నారు. ఇదే మధుర భక్తిలో ఉన్నటువంటి తత్వం. సంగతిగా మాటలాడ జాణవోదువే, నీ సంగతి కలదుగాన జాననిపో ఎప్పుడును. సంగతి అనేటువంటి మాటకి సంసర్గము, జ్ఞానము, చేరిక, కలయిక అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఇంతటి జానతనం నీకు ఎలా వచ్చింది అని నాయకుడు నాయికను అడుగుతూ ఉంటే, ఎందుకు వచ్చిందంటావు? నీతో స్నేహం ఉండడం వల్లనే కదా అని ఆ నాయిక కూడా నాయకుడితోటి చక్కగా చెబుతూ ఉన్నది. అనువై అట్లానైతే అగ్గువాయబో నన్ను ఘనమై కూడితి శ్రీ వెంకటనాథుడా. ఈ అగ్గువాయ, అగ్గు అంటే ఇమిడి ఉండడం, చాలా దగ్గరితనంతో ఉండటం. నాయికా నాయకుల యొక్క దగ్గరితనం కూడా అలాంటిదే కదా. శబ్దార్థాల యొక్క పొందిక కూడా అలాంటిదే. అవిభాజ్యమైనటువంటి పొందిక ఉంటుంది శబ్దార్థాలకు కూడాను. ఆ అవిభాజ్యమైనటువంటి తత్వాన్ని చెప్పడం కోసం అవిభాజ్యంగా పదాలను ఏర్చి కూర్చి పెనర్చిన చిన తిరుమలాచార్యుల వారి యొక్క సంకీర్తన ఇది. ఆ సప్తగిరీశుడి యొక్క స్వరపరమైన ఆశీస్సులు పుష్కలంగా నీకు లభించాలి అని త్రికరణ శుద్ధితో ఆ స్వామివారిని కోరుకుంటున్నాను.